జ్యోతిష బాలశిక్ష దశమభావం 6. చంద్రే తృతీయే జలరాశియుక్తే కరోతి జీర్ణోద్ధరణాది పుణ్యం తడాకకూపాదిమతర లగ్నాత్ కర్మేశ్వరే గోపురభాగయుక్తే. చంద్రుడు 3వ స్థానంలో ఉండి జలరాశియుక్తుడైతే, జలరాశులు అంటే ఏమిటి అని మళ్ళీ మీకు అనుమానం రావచ్చు. మత్స్యే కుళీరే మకరే బహూదకం కుంభే వృషే చార్థజల ప్రమాణం అల్యాంచ తౌళ్యాం మిథునేన పాదం శేషే తురాశో జలనాశించ అని చెప్పి జలరాశుల యొక్క విభాగాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అది మనకు శాస్త్రవాక్యంలో చాలా కనబడుతూ ఉంటుంది. మత్స్యే కుళీరే మకరే బహూదకం. మత్స్యం, కుళీరం అంటే కర్కాటకం, మకరం అంటే మకర రాశి. వీటిల్లో వాటికి బహూదకం, అది పూర్ణ జలరాశుల కింద తీసుకుంటూ వచ్చాడు. జలతత్వాన్ని ఇస్తూ దాన్ని ఒకదాన్ని పరిధిలో తీసుకోవాలి. తీసుకున్నాక ఇంకా రెండోది ఏంటంటే మనకి పంచభూత తత్వాలతో గ్రహాలని ఏర్పాటు చేసుకొచ్చాడు. ఇక్కడ జలతత్వంతో చంద్రుణ్ణి శుక్రుణ్ణి చెప్పుకుంటూ వచ్చాడు జలతత్వ గ్రహాల కింద. అలాగే మరి ఈయన ఏం చేసుకొచ్చాడంటే జలరాశుల కింద కర్కాటకం, జలతత్వ రాశుల కింద వృశ్చికం, అలాగే మీనం, ఈ రాశుల్ని కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశుల్ని జలతత్వ రాశుల కింద తీసుకుని వచ్చాడు. అంటే అగ్ని తత్వంగా మేషరాశి, భూతత్వం కింద వృషభ రాశి, వాయుతత్వం కింద మిథున రాశి, కర్కాటకం జలతత్వం కింద, మళ్ళీ అగ్ని భూమి వాయు జల, అగ్ని భూమి వాయు జల అని చెప్పేసి ఈ జలతత్వంతో ఈ 3 రాశులను డిసైడ్ చేసి మనకి బృహత్పరాశరే హోరాశాస్త్రంలో వివరణ చేసుకుంటూ వచ్చాడు. మరి ఈ 2 కూడా గ్రాహ్యమైన అంశాలే. వీటి ద్వారా మనం వెంటనే నెక్స్ట్ ఇమీడియట్గా ఉన్నటువంటి పాఠం చెప్పుకుండాలి. ఈ యొక్క చంద్రుడు 3వ స్థానం ముందు అంటే లగ్నానికి 3వ ఇంట్లో ఉండాలి. ఆ 3వ ఇల్లు జలరాశి అయి ఉండాలి. అప్పుడు ఈ వ్యక్తి ఎవడైతే అట్లా పుడతాడో ఆ వ్యక్తి జీర్ణోద్ధారణ సంబంధమైనటువంటి పుణ్యం కలిగి ఉంటాడు. అలాగే కర్మాధిపతి గోపుర భాగంలో ఎందు ఉంటే కనుక జీర్ణములైన తటాకాధిపతులు చేస్తూ ఉంటాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఏంటంటే ఈయన సత్కర్మలు చేస్తూ ఉంటాడయా. తటాకాదులు పాడైపోతే బాగు చేయించడం, బావులు పాడైతే బాగు చేయించడం, ఎక్కడ నీటి వసతి లేని వాళ్ళకి నీటి వసతిని ఏర్పాటు చేయించడం, నీళ్ళకి ఇబ్బంది పడే వాళ్ళకి ఏదైనా నీళ్లు అందించే ప్రయత్నాలు చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈయన మానసిక వ్యవస్థను మొత్తాన్ని కూడా సమాజంలో మంచి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడేందుకు వీలుగా ఉంటుందని చెప్పడానికి మన వాళ్ళు దీన్ని అన్వయం చేసుకుంటూ వచ్చారన్నమాట. ఇక్కడ మనం దీన్ని చంద్రుడితో ముడిపెట్టి ఎందుకు చెప్పాడంటే చంద్రుడు కూడా జల సంబంధమైన తత్వం. ఇందాక చెప్పేది చంద్రుడు శుక్రుడు జల సంబంధమైనటువంటి తత్వం కలిగినటువంటి గ్రహాల కింద చెప్పుకుంటూ వచ్చాడని ఇది మనం అబ్జర్వ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. తర్వాత జాతః పంచచతుర్వయ చరవరై కేంద్రత్రికోణస్థై ఏకస్థైర్బలిభిః ప్రధాన బలవతు ఖేటాశ్రమస్థో భవేత్ ఆదిత్యా సతజీవకు శుక్రధరణి పుత్రేందుతారాసుతై వానప్రస్థ వివాసభిక్షుచరకాః శక్యో గురుర్జీవకః. ఇక్కడ జననకాలంలో 4 గ్రహాలు లేదా 5 గ్రహాలు కలిసి కేంద్రంలో కనుక ఉంటే, కోణంలో కనుక ఉంటే సన్యాసాశ్రమ యోగం ఏర్పడుతుంది అన్నాడు. ఈ చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి అనేవి దేశారిష్ట యోగాలు. యాక్చువల్లీ అక్కడ ఏకరాశో యదాయాంతి చత్వారః పంచఖేచరాః చత్వారో రాష్ట్రనాశాయ హంతి పంచ జగత్రయం అని చెప్పేసి వాక్యం. 4 గ్రహాలు ఒకే రాశిలో ఉన్న రాష్ట్రాన్ని పాడు చేస్తాయ్యా. 5 గ్రహాలు ఒకే రాశిలో ఉంటే కనుక హంతి పంచ జగత్రయం లోకాన్ని పాడు చేస్తాయని చెప్పుకుని వచ్చాడు. కరోనా టైంలో అట్లాంటివి వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ చాతుర్గ్రహం 4 గ్రహాలు ఒక చోట చేరడం అనేది జరుగుతోంది. ఈ సంవత్సరం 2025లో అమావాస్యలకు ముందు చాతుర్గ్రహ కూటంలో ఎక్కువగా వచ్చినాయి. ఇది ఒక చాలా విచిత్రమైనటువంటి అంశం. ప్రతి అమావాస్యకి ముందు కూడా, అంటే ఎక్కువ అమావాస్యలు 5-6 అమావాస్యలకు ఎట్లాగే వచ్చింది ఈ రాబోయే విశ్వావసనామ సంవత్సరంలో. అసలు విశ్వావ సంవత్సరం ఉగాదే షష్టగ్రహ కూటమి. అంటే షష్టం అంటే చంద్రుడు కూడా చేరాడు, కానీ పంచగ్రహ కూటమి మీద తీసుకోవాలి దాన్ని. ఇలాంటి సందర్భాలే కరోనా టైంలో కూడా వచ్చినాయి. ఈ దేశారిష్ట యోగాల కింద మనం చెప్పుకుంటూ వచ్చారు. అసలు 2025-26 విశ్వావసులో తర్వాత వచ్చేటి పరాభవంలో దేశారిష్ట యోగాలు బాగా ఉన్నాయి. ఏంటో ఒక విచిత్రం, ఒక సీక్వెన్స్ లాగా ప్రతి అమావాస్యకి ముందు ఎక్కువ అమావాస్యలకి చతుర్గ్రహ కూటమి ఏర్పడడం అనేది ఒక విచిత్రమైన సమస్య కనబడుతోంది. మరి శుక్రరాహులు కలిసి, శని రాహులు కలిసి ఉండడం,
శని రాహులు కలిసి ఉన్నాయి గురుచండాల యోగం శనిచండాల యోగం చెప్పుకుంటూ వస్తారు. అది చాలా దారుణమైనటువంటి గురునా సౌరునావాపి రాహుయుక్తే తవాషికి యోగశ్చండాలనాయోయం రాజా రాష్ట్ర నాశనం చెప్తూ ఉంటాడు. అలాగే మరి శనికి 3వ ఇంట్లో రాహు ఉండడం అనేది గురువు ఉండడం అనేది అది కూడా ఇనసూనుగతా ద్రాశే త్రిషడాయగతే గురువు వింధ్యాద్రి లంకయోర్మధ్యే పదంతి శవకోట అని చెప్పి అదొక దేశారెస్ట్ యోగం చెప్పుకొచ్చాడు. ఇట్లాంటి దేశారెస్ట్ యోగాలని కూడా 2025-26లో బాగా పడినాయి. మరి వీటినన్నింటినీ కూడా దాటుకుంటూ వెళ్ళడం అనేసరికి ప్రభుత్వానికి చాలా పెద్ద పరీక్ష అవుతుంది. భగవద్ అనుగ్రహం వలన గురువు ఎక్కువ కాలం సంచారం బాగుంది కాబట్టి ఈ సమస్యలన్నింటినీ దాటే అవకాశం కూడా వస్తుంది. సరే, ఈ నేపథ్యంలో అలాంటి చాతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి కనుక ఏర్పడిన సందర్భంలో ఎవరైతే పుడతారో వాళ్ళకి ఆ చాతుర్గ్రహ కూటమి కానీ పంచగ్రహ కూటమి కానీ లగ్నాత్తు కేంద్ర కోణాల్లో కనుక ఏర్పడింది అంటే కనుక వాళ్ళకి వాళ్ళు ప్రవిరాజ యోగం సన్యాస యోగాన్ని తీసుకునే అవకాశం వస్తుంది. అలాగే సూర్యుడు శని గురువు శుక్రుడు కుజుడు చంద్రుడు బుధుడు అని వారు కేంద్రంలో కోణంలో ఎక్కడైనా కలిసి ఉంటే కనుక వానప్రస్థ నివాస భిక్షుక చరక విధానాలతో వీళ్ళు జీవనాన్ని సాగించే అవకాశం వస్తుంది చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఈ 4 దేశారెస్ట్ యోగాలు 4 గ్రహాలు కలిస్తే 5 గ్రహాలు కలిస్తే దేశారెస్ట్ యోగం అనుకున్నాం కదా. ఇట్లాగే వీళ్ళు కర్మ పరిత్యాగం చేయడం పరివ్రాజ్యం అనేసరికి చేసేసి ఇంకా భగవద్ ధ్యానం మీద పూర్తిగా ఎవరికైనా కొంచెం మానసికంగా ఇబ్బందులు కలిగినప్పుడు ఇంకా భగవంతుడి మీద ఎక్కువగా ధ్యాస కలిగే వాళ్ళు ఉంటూ ఉంటారు. వీళ్ళకి పంచగ్రహ చాతుర్గ్రహ కూటాలతో వాటిని చెప్పుకుంటూ వచ్చాడు. వానప్రస్థస్తపస్వీ వనగిరినలయో నగ్నశీలో నివాస భిక్షుశ్చాదేకదండీ శతముపనిషత్ తత్వనిష్ఠో మహాత్మా నానాదేశ ప్రవాసీ చిరకపతి పరశ్యాగయోగి కుశీలో రాజశ్రీమాన్ యశస్వీ గురుజనపరో జల్పకో జీవక స్యాత్. వానప్రస్థుడు అనే పేరుతో ఇక్కడ తపస్వి, నివాసుడు అనగా వనగిరులందు తిరిగేవాడు, అలాగే దిగంబరుడు, భిక్షుకుడు అనగా సర్వకాలాలయందు కూడా మరి ఆయన భిక్షాటం చేస్తూ జీవనం చేస్తూ కడుపు నింపుకోవడం వీలుగా సరిపడా ఆహారమత సంపాదించుకుంటూ ఉపనిషత్తులు ఏవైతే చెప్పినాయో ఆ ఉపనిషత్తుల యొక్క ధర్మాన్ని నిష్ఠగా చేస్తూ తాను దండకమండలాలు ధరించి సన్యాసిగా జీవించేవాడు. నానాదేశ ప్రవాసి అంటే అనేక దేశాలు తిరుగుతూ భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ కాలక్షేపం చేసేవాడు. బౌద్ధయోగి, కుశీలుడు, మరి గురువు కూడా అవుతాడు, రాజశ్రీమంతుడు అవుతాడు, యశస్వి, జీవకుడు, ఆశ్రమవరుడు, జలపకుడు, ఇవన్నీ కూడా ఆ ప్రవరాజ యోగాల్లోకి వస్తున్నాయి. వీటికి యోగం కనుక పట్టింది అంటే కనుక ఈ ప్రవరాజ యోగం పట్టినట్టుగా భావం చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి చెప్పుకుంటూ కర్మస్థాబలినస్త్రయో గగనాగా స్వచ్ఛాదివర్గస్థితా కర్మేషశ్చ బలాదికో యది తత్తుల్యశీలోథవా కర్మేషే బలవర్జితే గృహప్రాప్తే దురాచారవాన్. దశమభావంలో 3 గ్రహాలు స్వచ్ఛాది వర్గంలో కనుక ఉంటే బలవంతులై ఉంటే కనుక కర్మాధిపతి బలాధికుడిగా కనుక ఉంటే మరి యతి యొక్క స్వభావం అంటే స్వభావం కలిగి జీవనం చేస్తూ ఉంటాడే అన్నారు. ఇక్కడ ఇది బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. 3 గ్రహాలు ఉచ్చలో ఉన్నాయి అన్న సందర్భం ప్లస్ దశమభావంలో 3 గ్రహాలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉచ్ఛాది వర్గాలు కలిగి ఉన్నారు అన్నదానికి మీరు ఇక్కడ అన్వయం చేసేటప్పుడు చాలా విశేషమైన మానసిక వ్యవస్థని ప్రవర్తింపజేయాలి. కారణం ఏంటంటే ఇక్కడ మనకి దశమ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి, ఉచ్ఛాది వర్గాలు కలిగి ఉన్నాయి అంటే 3 గ్రహాలు ఒకే స్థానంలో ఉండదు. అక్కడ మీకు వెంటనే కౌంటర్ స్టార్ట్ అవుతుంది. వర్గాలు అన్నాడు అంటే 6 వర్గాలు, షోడశ వర్గుల్లో షడ్వర్గులు మనం జనరల్గా వర్కౌట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆ షడ్వర్గులలో ఇక్కడ దశమలో ఉన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 గ్రహాలు, అలాగే కర్మాధిపతి అతను కూడా బలంగా ఉండాలి. దాంట్లో 4 గ్రహాల నుంచి మాట్లాడుతున్నాడు ఈయన. అప్పుడు దశమంలో ఉన్నట్టు 3 గ్రహాల్లో షడ్వర్గులు వేసుకుంటూ వెళ్తే ఎక్కువ ఉచ్చవర్గాల్లోకి వెళ్ళినటువంటి గ్రహాలు కనుక ఉంటే అనాలి. అందుకోసం ఈ షోడశ వర్గులు ఎందుకండి, హోర ఎందుకు, ఉద్రేకాణం ఎందుకు, సప్తాంశం ఎందుకు, వాటి నుంచి మనం ఫలితాలను చెప్తున్నామని నేను ఫస్ట్ జాతక పారిజాతం ఎత్తుకోవడానికి కారణం కూడా అదే. గోప్రాంశ, పారిజాతాంశ, ఉత్తమాంశ ఇవన్నీ కూడా తెలియజేయాలి అంటే నీకు హోర, ద్రేకాణ, సప్తాంశ, నవాంశ, ద్వాదశాంశాలు వేస్తేనే కానీ ఉత్తమాంశ, గోపురాంశ, పారిజాతాంశ, ఐరాతాంశ అనేటువంటి పదాల యొక్క అర్థం తెలిస్తే కానీ నువ్వు ఇందులోకి జాతకం చెప్పుకోవడానికి వెళ్తూ ముందుకు వెళ్ళవు. కాబట్టి ఇక్కడ మనం వీటన్నిటిని కూడా వర్కౌట్ చేయాలి అంటే కనుక మనకి ఆ గ్రహాలు ఇక్కడ కర్మస్థా బలినస్త్రయో గగనగాహ స్వచ్ఛాది వర్గస్థితా అన్నాడు. అన్నప్పుడు
ఆ వర్గస్థితిలో అంటే దశమంలో ఉన్నటువంటి 3 గ్రహాలు ఆ దశము ఒకే రాశి ఒకేసారి 3 గ్రహాలకి ఉచ్చస్థానంగా చూపించరు. ఒకటే ఏదో ఒక గ్రహం రాశిలో ఉండొచ్చు. కానీ మిగతా గ్రహాలకి ఆ షడ్వర్గులో ఎక్కడైనా సరే ఉచ్చవర్గులు కనుక వచ్చుండి కర్మాధిపతి కూడా బలంగా ఉంటే కనుక అతను యతిగా ఉంటాడు. యతి భావాలు కలిగి ఉంటాడు. అంటే సంసార జీవితంలో ఉంటాడు ఉన్నప్పటికీ కూడా యతీశ్వరుడు జీవనం ఎట్లా చేస్తున్నాడో అట్లా చేసే అవకాశం ఉందని చెప్పడానికి. అంటే ఎప్పుడు పొద్దున్నేసి సాయం దాకా భగవన్నామం, భగవద్ ధ్యానం, భగవత్ కథా కాలక్షేపం, భగవత్ కథా శ్రవణం, భగవద్గీత ప్రవచనం అంటే పురాణాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన కాషాయుధమైన కండలాలు ధరించినటువంటి యతీశ్వరుడు లాగా ఉండక్కల. యతీశ్వరుడు 24 గంటలు 360 రోజులు భగవన్నామం చేస్తుంటారు. ఆయన పురాణాలు చెప్పే విషయంలో భాగంగా ఎప్పుడూ ఆయన ఆ పురాణం అంటే ప్రోగ్రామ్ అప్పుడే కదండి పురాణం చెప్పేదని కూడా ఒక ప్రొఫెషనల్గా మారిపోయిన వ్యక్తి పురాణం చెప్పాడు. పురాణం చెప్తున్నా వాళ్ళ సాయంత్రం పురాణం ఉంది, అక్కడ మనం ప్రజెంట్ చేయాల్సిన సబ్జెక్ట్ ఏంటనే విషయం మీద పొద్దున్నుంచి అతను ఇక్కడ కూర్చుంటాడు, మనతో మాట్లాడుతున్నట్టుంటాడు. కానీ మానసిక వ్యవస్థ అంతా కూడా ఆ భగవత్ కథా కాలక్షేపంతోనే మనసంతా నిండిపోయి ఉంటుంది. అంటే ఈయన ఐహిక కర్మలతో మనకి కనబడుతున్నాడు. ఇక్కడ మనతో సామాన్యంగా లౌకికమైనటువంటి సంవాదం, లౌకికమైనటువంటి చర్చ, లౌకికమైనటువంటి ప్రవర్తనతో కనబడుతూ ఉంటాడు. కానీ ఆ మనసు మొత్తం అంతా సాయంత్రం మనం ప్రజెంట్ చేయాల్సిన కథాగమనం ఉంది, దాని మీద వెళ్ళి మీరు గమనించుకోండి. వాళ్ళు ఒక దేవి మహత్యం కథ చెప్పుకుంటూ వెళ్ళారు, పురాణంలో ఉన్నదన్నట్టు చెప్పుకుంటూ వెళ్తారు. కానీ ఒక అమ్మవారి గురించి అక్కడ ఆ స్టేజ్కి తగ్గట్టుగా ఒక కథని ప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ కథని మొత్తం వాళ్ళు మౌల్డ్ చేసి ఇచ్చిన ప్రజెంటేషన్ చూస్తే కనుక మనం గమనిస్తాం, ఓహో వీళ్ళు ఎంత వర్కౌట్ చేస్తే కనుక ఆ పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చేట్టు ఇక్కడ ఇవ్వగలిగారు అనేటువంటి భావన వస్తుంది. అలాంటిది రావాలి అంటే కనుక వాళ్ళ మనసు ఎప్పుడు కూడా అలాగా భగవత్ కథల మీద కాలక్షేపం అవుతుంది. అంటే ఏమిటి, చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన లౌకికమైనటువంటి జీవనంలో కనబడుతున్నాడు. కానీ ఆ పురాణాలతో 24 గంటలు కూడా అలా కాలక్షేపమైన కారణంగా ఆయన యతీశ్వరుడితో సమానమైనటువంటి మానసిక వ్యవస్థని అక్కడ ప్రదర్శిస్తున్నాడు. సామవేదం శర్మ గారు ఆయన అంతే, ప్రొఫెషనలిజం, పూర్తిగా పురాణాలతో ప్రొఫెషనలిజం. వీళ్ళ జాతకాలు కనుక చూస్తే ఇక్కడ కర్మస్థాబలనస్త్రయోగ గనగా స్వచ్ఛాదివర్గస్థిత కర్మేషశ్చ బలాదికో ఎది తత్తుల్యశీలోథవా అనేటువంటి సూత్రం వాళ్ళ జాతకాలు కనబడుతుంది. దశమస్థానానికి 3 గ్రహాలు దశమాధిపతి బలంగా ఉండడం, ఈ 4 గ్రహాలు షడ్వర్గుల్లో ఉచ్ఛాది స్థాన ఫలితాలు కలిగి ఉండడం, ఇవన్నీ కూడా వాళ్ళ జాతకాలు కనబడుతుంటాయి. ఉదాహరణకి కారణం ఏంటి, వాళ్ళు లౌకికంగా ఎక్కడో ఉపన్యాసం ఒప్పుకున్నారు, వాళ్ళు రావడం వెళ్ళడం ఇవన్నీ జరుగుతుంటారు. ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం. కానీ రావడానికి వెళ్ళడానికి వాళ్ళ మానసిక ప్రవర్తన అంతా కూడా ఏదైతే ఒక కథని అక్కడ ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రజెంట్ చేసేటువంటి పురాణ కథకి సంబంధించినటువంటి మొత్తం కంప్లీట్ మానసిక వ్యవస్థ ఆ వర్కింగ్ అంతా చేస్తూ ఉంటుంది ఎప్పుడు 24 గంటలు వెళ్ళేదాకా. అలాగా స్టేజ్ టు స్టేజ్ కథని డిఫరెంట్ స్టైల్లో చెప్పాలనే ఉద్దేశంతో 24 అవర్స్ 365 డేస్ వాళ్ళు మాట్లాడినా, వాళ్ళు ఏదైనా సరదాగా కూర్చున్నా, బంధువులతో కలిసినా, స్నేహితులతో కలిసినా, మాట్లాడుకుంటున్నా వాళ్ళు సినిమా కబుర్లకు వెళ్ళదు మానసిక వ్యవస్థ. ఆ సినిమా కబుర్లకు వెళ్ళేటువంటి పురాణవేత్తలు వాళ్ళు అట్లాగే ఉంటూ ఉంటారు. వాళ్ళ జీవనం మళ్ళీ అనుకూలంగా ఉండదు. పురాణంలో పురాణ కథలతోనే ప్రజెంట్ చేసేటప్పుడు నలుగురితో కలిసినప్పుడు కూడా వాళ్ళ మాటలు పురాణాలతోనే ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన పురాణాలుగానే ఉంటుంది. వాళ్ళ పురాణంలో ఉన్నటువంటి ధర్మాల గురించి మాట్లాడుతూ ఉంటారు, ప్రతిదానికి దానికి అన్వయం చేస్తూ ఉంటారు. అలాగా మానసిక వ్యవస్థ మొత్తం అంతా కూడా భక్తితత్వంతో, కర్మతత్వంతో, వాటికి సంబంధించిన విషయాలు చెప్పడంలో, ధర్మాన్ని బోధించడంలో, వాటిని ప్రతి అంశానికి వివిధమైనటువంటి అంశాలతో ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళిపోతూ వాళ్ళు యతీశ్వరులాగానే ఉంటారు అంతే. అలాగా ఉన్నవాళ్ళు యతిలాగా ఉంటారనైనా వాళ్ళు యతులు కాకపోయినా యతిలాగానే ఉంటాడు. యతితస్తుల్య శీలోథవా యతిస్తస్తుల్య శీలోథవా అన్నాడు. అందుకోసం యతిలాగా వాళ్ళ యొక్క కర్మ అంతా కూడా నడుస్తూ ఉంటుంది. మరి కర్మాధిపతి బలహరితుడై సప్తమ స్థానం ఉండినని దురాచారం మళ్ళీ కలిగే అవకాశం వస్తున్నాయా అని చెప్పుకుని వచ్చాడు. ధన సప్తమాధిపతులు దురాచారం యోగం నుంచి గ్రహాల మధ్య ఉండే కనుక అతనికి కామబుద్ధి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అన్నాడు. అంటే ఇక్కడ ఒక దశమ స్థానంతో ముడిపెట్టినటువంటి గ్రహాలు స్వచ్ఛాది షడ్వర్గులతో కనుక కలిగి ఉన్నాయి అంటే కనుక అవి వెంటనే ఆ మనిషిని యతిభావంతో నడిపేలాగా, జీవితాన్ని గడిపేలాగా ఇస్తూ ఉంటాయి. అదే కనుక సప్తమభావంలో దశమాధిపతి చేరి కనుక బలహీనుడు కనుక అయి ఉంటే కనుక అతను దురాచారం కలిగి ఉంటాడు. ధన సప్తమాధిపతులు కనుక ఇద్దరు కూడా వెళ్ళి ఈ యొక్క దురాచారాలు ఇచ్చేటువంటి గ్రహాల మధ్య చేరితే కనుక వాడు కామబుద్ధి కలిగివాడు అవుతాడు. ఈ విధంగా వర్కింగ్ అని చెప్పుకుంటూ వచ్చాడు. వీటిని
చెప్పి తర్వాత తద్యోగప్రదఖే చరైరరినశనిక్షోణీ కుమారాన్వితై సన్యాసం సముపైతి విత్తతనయ స్త్రీవర్జితో మానవ సౌమ్యాంశోపగత సహస్రకిరణస్తుంగాంతభాగస్థితం ఖేటం పశ్యతి యౌవనే పయసి వా బాల్యేతో యతీషో భవేత్. సన్యాసయోగాన్నిచ్చేటువంటి గ్రహాలు రవి శని కుజులతో కూడుకుంటే కనుక ఈ పైన సన్యాసం వచ్చేందుకు యోగాలు చెప్పుకుంటూ వచ్చాడు గ్రహాలని. అవి కనుక రవి శని కుజులతో కలిస్తే కనుక సన్యాసాశ్రమం పొందుతారయ్యా. అట్లా కాకపోతే కనుక విత్తతనయ స్త్రీ అదే అట్లా కాకపోతే కనుక అవుతుంటే విత్త తనయ స్త్రీ వర్జితుడవుతారని తెలియాలి. ఒకవేళ నీకు కర్మస్థానంతో ముడిపడినటువంటి శుభగ్రహాలతో ముడిపెట్టినటువంటి విషయాన్ని ఏదో చెప్పుకుంటూ వచ్చాడో ఈనశని క్షోణీ కుమారాన్వితై రవి శని కుజులతో కనుక వాళ్ళు కనుక కలిసి ఉంటే కనుక సన్యాసాశ్రమం కూడా తీసుకుంటాడు. అంటే వాడు సన్యాసం లాగా దండం కమనలం కాషాయ వస్త్రం అని ధరించి సన్యాసిలాగా తయారైపోతాడు. ఒకవేళ అట్లా కాకపోతే కనుక వాడు ఏం చేస్తాడంటే ఈ సన్యాస యోగాలు వచ్చినాయి, ఈ గ్రహాలు కలవలేదు, ఎవరు రవి కుజ శని కలవలేదు. అప్పుడు అతను ఏం చేస్తాడంటే డబ్బు వదిలేస్తాడు, పిల్లలను వదిలేస్తాడు, భార్యను వదిలేస్తాడు, అందరిని వదిలేసేసి తాను ఒక సన్యాసిలాగా జీవనం చేయడానికి వెళుతుంటాడు. సూర్యుడు సౌమ్యాంశం నుండి ఉచ్చలో చివరి భాగాల్లో కనుక ఉంటే కనుక ఉచ్చలో చివరి భాగాలతో ఉన్న గ్రహాలు చేసి చూడబడినట్టు కనుక చిన్న వయసులోనే బాల్యంలోనే సన్యాసి అయ్యే అవకాశాలు ఉన్నాయనేటువంటి అంశాన్ని ప్రస్తావించాడు. తర్వాత విషయాలు మరోసారి ఎపిసోడ్ చూద్దాం. స్వస్తి.